సో 400 to 500 ఇయర్స్ చరిత్ర ఉన్న ఒక టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. ఇది ఇండియా నగర్లో ఉంది. కిల్లమైసమ్మ టెంపుల్ అంటారనమాట. ఇది మెట్రోకి దగ్గరగా ఉంది. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల గోల్కొండ నిజామ్స్ కట్టించారంట. అండ్ ఇక్కడ నుంచి ఒక సొరంగం కూడా ఉందంట. అదైతే ఇప్పుడు తెలియదు. అండ్ చాలా బాగుంది టెంపుల్ లోపల. అండ్ అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిసిరనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ లాస్ట్లో అమ్మవారి దర్శనం కూడా మీకు నేను చూపిస్తాను. అమ్మవారు చాలా బాగుంది. అండ్ లెట్స్ గో ఇన్ టు ది ఎటు తిరిగినా అవే ఉన్నాయి. అవి ఎట్టివి ఆ గేట్లు నేను తప్పిపోయినా. హలో ఎవ్రీవన్, నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్ ఉన్నా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు కిల్లమైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. నా ఇంకా మొత్తం కిల్లానే చూడండి కనిపిస్తుంది. అండ్ 500 ఇయర్స్ చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. మనం గోల్కొండలో ఫస్ట్ బోనం తీస్తాం కదా అమ్మవారు, ఆ అమ్మవారు ఈ అమ్మవారు ఒకటేనంట. అయితే ఫస్ట్ ఇక్కడ కడుతూ ఇక్కడ సగంలో ఆపేసి అక్కడ స్టార్ట్ చేసిరంట గోల్కొండలో. నా చుట్టూ మొత్తం కిల్లానే. అటు లోపలికి ఎంట్రీ లేనట్టుంది, అటు కూడా పోవచ్చు. కానీ ఎటు పోయినా 4 దిక్కుల నుంచి మొత్తం ఇట్లనే ఉంది, సొరంగం ఉన్నట్టు. అయితే దీని కింద నుంచి అంట గోల్కొండకి సొరంగ మార్గం ఉందంట. అది ఎట్టుందేమో, ఎవరు లేరు. నాకు భయం అవుతుంది ఎటు పోవాలన్నా. చీకటి ఉంది, నాకు భయించినవా. ఒకటి ఎంత చల్లగా ఉంది దీని లోపల, బయట అంత ఎండ కొడుతుంది కదా. లేదు అది అప్పటి వాళ్ళు కట్టిరు కాబట్టి గాలి వెళ్తురు వచ్చేటట్టు. ఇంకా దీంట్లో ఏదో యూజ్ చేస్తారు, సున్నం, తెల్లరాయి సున్నమో ఏదో. చల్లగా అనిపిస్తుంది. అట్సరి ఒకసారి వేద్దాం. ఏ ఇక్కడ ఏదో ఉంది. ఓయ్ అసలుకి దారి ఉంది, ఇటు పోదాం. నాకు ఎండాకాలం జలుబైంది ఏందో విచిత్రంగా, జ్వరం వచ్చినట్టుంది ఈవినింగ్ వరకు. అది ఇందాక క్లోజ్ ఉందని చెప్పింది ఇదే నేను. వాళ్ళు అప్పుడంట ఇక్కడ అమ్మవారిని పెట్టి వేటకి వెళ్ళేసి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకునేదంట నిజామ్స్. వంట చేసుకొని తింటారనమాట. పోయినా కొద్ది వస్తుంది ఇది. నేను ఇప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ బాగుంది. అనిపిస్తుంది. నాకంటే ముందు రాని పోదాం. మరి ఇంత దూరం వచ్చి పోతే ఎట్లా? ఇదంతా చూడు ఎట్లా ఉంది. ఏం పోనా, కొంచెం దూరమే పోదాం. వాళ్ళు గుర్రాలు కట్టేసేదంట ఇన్నే. ఇంకా ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోండి మీరు కూడా నాతో పాటు. చాలా బాగుంది అమ్మవారు. అండ్ అక్కడ వెలిసిందంట అమ్మ ఫస్ట్, అందుకే ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ చేసిరంట నిజామ్స్. చూడండి ఆడవాళ్ళే ఉంటారా ఆంటీ పూజారులు? మీ వంశపరంగా మేమే ఉంటాం. మా అత్తలు ఎత్తల నుంచి చేస్తాం, మీరే చేస్తారు. అయితే ఇప్పుడు మన గోల్కొండ నవాబులు వాళ్ళదే కదా ఇది? అమ్మవారు ఈ అమ్మవారు ఒకటి. ఇక్కడ కూడా బోనాలు వెళ్తారు, బోనాలు ఎత్తారు, ఆటలకు వస్తారు, బియ్యాలకు వస్తారు, కోళ్ళకి వస్తారు. అన్నీ మేమే చేస్తాం. బండ్ల పూజ ఇట్లా అన్నీ మేమే చేస్తాం. అండ్ అమ్మ తల్లిని మీరు కూడా మొక్కుకోండి మనసులో. చాలా మంచిగా అనిపించింది. అండ్ అందరు మంచిగా ఉండాలని నేను కూడా గట్టిగా మొక్కిన. అండ్ నాకైతే దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దగ్గర వాళ్ళు వచ్చి చూసేయండి.